జర గీ పాల్ సార్నంట పట్టించుకోండి రయ్య సార్లు ఎవ్వరు పట్టించుకుంటలేరట మర్యాద ఇస్తలేరట మస్తు గుస్సా అవుతుండు వాళ్ళకి వీళ్ళకి అందరికి కవరేజ్ ఇచ్చి లైవ్లు పెట్టి పాల్ సార్ కాడికి రాగానే సామాన్ సద్రేస్తుండ్రట పాపం గిట్ల చేస్తారా అనులా అందరికి సమానంగా చూసుకోవాలి కదా సీత కష్టం సీతది పీత కష్టం పీతది అసలే ఇది ఎలక్షన్ టైము మీడియాలో ఓ షారాన మందం కవరేజ్ ఉంటేనే 4 ఓట్లు రాల్తాయనే ఫీలింగ్ తోటి ఉంటారు లీడర్లు కానీ దీన్ని తప్పు పడుతుండు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సారు పనికిమాలందరికీ లైవ్ కవరేజ్ ఇస్తారా రిపోర్ట్ చేస్తారా ఫ్రంట్ పేజ్ లో చూపిస్తారా పేర్లు చెప్పను దేవుడు మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయకపోతే నా పేరు కేఏ పాల్ కాదు దేశం కొరకు వచ్చాను రాష్ట్రం కొరకు వచ్చాను ప్రజల కొరకు వచ్చాను ఎవరికి కవరేజ్ ఇయ్యాలనో ఎవరికి ఇయ్యొద్దో కూడా తెలుస్తలేదు శానలోలకు అని గరం గరం అవుతున్నాడు పవన్ కళ్యాణ్ కున్న ఓట్ల శాతం ఎంత షర్మిలకున్న సీట్లెన్ని బాబుకున్న బలగం ఎంత జగన్ కున్న జనం సపోర్ట్ ఎంత ఇవన్నీ తెలుసుకోకుండానే కవరేజ్ ఇస్తే ఎట్లా అని క్వశ్చన్ చేస్తుండు వాళ్ళందరికంటే నేనే బలమైన లీడర్ను ఇస్తే గిస్తే నా గురించే కవరేజ్ ఇయ్యాలి బాబుకోసారి అధికారం ఇచ్చిండ్రు జగన్ కోసారి ఇచ్చి చూసిండ్రు ఇప్పుడు ఇంకెవరున్నారు నేనే కదా మరి నాకెందుకు కవరేజ్ ఇస్తలేరు టీవీలల్లా నన్ను చక్కగానే చూపెడతలేరు ఇంత ఘోరంగా తయారైతుందేంది జనాలు సరే పోని పవన్ కళ్యాణ్ నాకంటే పెద్ద తోప షర్మిలకు నాకు అసలేమైనా పోటీ ఉంటదా మరి వాళ్ళకెట్లా సపోర్ట్ చేస్తారు నాకెట్లా చెయ్యరు అని పొట్టుగానే మార్చుకున్నాడు ఆ ప్యాకేజ్ టార్గెట్ ఇస్తా డే అండ్ నైట్ ఇస్తారా ఒక్క పని చేయని మోదీకి డే అండ్ నైట్ ఇస్తారా ఓటు బ్యాంక్ లేని షర్మిలకి మీరు డే అండ్ నైట్ 3 సంవత్సరాలు తెలంగాణలో కవరేజ్ ఇప్పుడు ఆంధ్రాలో కవరేజ్ ఇస్తారా ఒకసారి నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నాకొచ్చే వ్యూస్ చూడుండ్రి వాళ్ళకొచ్చే వ్యూస్ చూడుండ్రి నాకొచ్చిన వ్యూస్ లా 10 పైసల వంతు కూడా రానోళ్లకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారేంది ఇట్లా చేస్తే ఊకోను అని మీడియా కంపెనీలకు వార్నింగ్ ఇచ్చిండు మీరేం బాధపడకుండ్రి పాల్ సారు మనకు సోషల్ మీడియా లేకనా దాంతోనే దుమ్ము దులుపుదాం తీయుండ్రి ఏం ఫికర్ చేయకురి ఢిల్లీ లిక్కర్ కేసు ఎన్ని రాష్ట్రాల రాజకీయాలలో భూకంపం సృష్టించిందో చూస్తూనే ఉన్నాం మెడకు పడ్డ పాము కరవక మానదన్నట్టు ఢిల్లీ సీఎం ఖాన్ నుంచి మన కవితక్క దాకా ఎవ్వరిని ఇడిచిపెడతలేదు అందరు మెడకు చుట్టుకొని ఒక్కొక్కరిని కాటేస్తుంది అయితే ఆ లిక్కర్ స్కామ్లా పైసలు దాటిచ్చిన కేసులా జైలున్న సుకేష్ గుప్తా అనేటాయన కవితక్క మీద మస్తు ఘాటుగా లెటర్ రాసిండు ఆ అక్క మీద బాగానే కోపం ఉన్నట్టున్నది బ్రదర్కు లిక్కర్ స్కామ్ లా పైసలు దాటిచ్చిన కేసుల జైలున్న సుకేష్ నెటాయన మళ్ళోసారి కవితక్క మీద షెగల్గక్కే కోపంతో ఉత్తరం రాసిండు జైలు నుంచే లెటర్ ను మీడియాకు పంపిండు ఇన్నొద్దుల సంధి తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు రాజకీయ కక్ష సాధింపు అనుకుంటా కవిత చెప్పిన అన్న అబద్దాలే అని కవిత అరెస్ట్ తోటి తేలింది ఇప్పుడు నిజం బయటకొచ్చింది చేసిన పనుల కర్మఫలం గిప్పుడు ఎంటాడుతుంది అనుకొచ్చిండు నిజం శక్తి ఏందో తెలుసుకోవాలి ఎదుర్కోవాల్సి ఉంటది నన్ను ఎవ్వలేం చేయలేరు అనుకునేటోళ్ళు కానీ కొత్త భారతదేశంలో చట్టమే అన్నిటికన్నా శక్తివంతమైంది నేను అంతకుముందు రాసిన లెటర్లో కూడా చెప్పిన అందులో ఒకటి ఏంటంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలల్లో కార్ పార్టీ ఖతమైతుంది రెండోది టీఆర్ క్లబ్ లో చేరేటందుకు కవితకు కౌంట్ డౌన్ మొదలైందని ఈ రెండు ఇప్పుడు నిజమైనయనే అనిపిస్తుంది కవిత అరెస్ట్ తోటి అవినీతి పాండోరా బాక్స్ ఓపెన్ అయింది కవిత తోటి అవినీతి సహాయకులు అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయి లక్షలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి సింగపూరు హాంకాంగ్ జర్మనీ అసొంటి దేశాలకు పంపిన విషయాలు బయటకొస్తాయి ఇది ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమైతుంది అనుకుంటున్నా అక్క నేను వాట్సాప్ స్క్రీన్ షాట్ల ద్వారా బయటపెట్టిన నెయ్యి డబ్బాల కథలు రేంజ్ రోవర్ల కలెక్షన్ కథలు గోవా కథలు కాంట్రాక్ట్ కథలు దర్యాప్తుల నిజమందే వెళ్ళినాయి బయటపడే మార్గమే లేదు అక్క ఇప్పటికైనా నా విన్నపం ఒక్కటే అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ ను కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే ఈ దేశ ప్రజలు న్యాయస్థానాలు నిజం తెలుసుకున్నాయి ఇందుకు కావాల్సినంత సాక్ష్యాలు ఆధారాలున్నాయి అనుకుంటా పెద్ద ఉత్తరం బయట పెట్టిండు ఈ ఉత్తరం కార్పాటలకు పుండు మీద కారం జాలినట్టు అవుతుంది ఏమైతుందో ఏమో మళ్ళా లాస్ట్కి వచ్చేసరికి కథ చూడాలిగా